ఈరోజు ఈ దేశం ఇంత ఐక్యతగా మానవ హక్కులతో ప్రపంచంలో 145 కోట్ల జనాభా ఉండి కూడా ఇంత ఐక్యతగా ఉంటుందంటే దానికి ఒకే ఒక ముఖ్య కారణం బాబా అంబేద్కర్ గారు. ఆ రోజు ఇంత దూరంగా ఆలోచించి మానవ హక్కులు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యత్యాసాలు కావచ్చు, వైషమ్యాలు కావచ్చు, ఈ దేశంని ఐక్యత ఉంచాలంటే ఎంతో దూరంగా ఆలోచించి ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం తుంగలో దొక్కి అంబేద్కర్ని 2 సార్లు ఓడగొట్టి నెహ్రూ గారి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా అంబేద్కర్ గారు నిలబెట్టిన ఓడిచ్చిన జాతి నీతి ఆ గాంధీ కుటుంబాన్ని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉంటే 70 రాజ్యాంగ సవరణలో ఈరోజు కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేయకపోతే దేశం ఈ సమస్యలు ఉండేది కాదు. ఈ రోజు ప్రధాన సమస్యలు ఈ జాతిని ఏవైతే పీడిస్తున్నాయో, మతాల మధ్యన చిచ్చు. అంబేద్కర్ గారు ఆ రోజు క్లియర్ గా చెప్పాడు, దేశం విడగొడితే మొత్తం హిందువులే ఉండాలని చెప్పాడు. ఈ దేశంలో లేదు, దేశం ఉండాలంటే కలిసి ఉండాలని చెప్పాడు. అయినా అతని ఆశయాలను తుంగలు దొక్కి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు మొత్తం ఆ రాజ్యాంగాన్ని చించి 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 వక్ఫ్ బోర్డు చట్టాలు, ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టాలు ఎవరు పెట్టిండ్రు? అంబేద్కర్ గారు పెట్టలేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు. ఈ రోజు ఈ దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని దొంగలో దొక్కిన కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రభుత్వాలు, ఇప్పుడున్న గాంధీ కుటుంబం. మరి ఈరోజు ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఆ మునిమనుమలు, ఆ గాంధీ డూప్లికేట్ గాంధీలు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి ఏ పేజీలు పట్టుకొని తిరుగుతున్నారు? ఇందరూ వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ నానమ్మలు మొత్తం చింపేసిన అంబేద్కర్ రాజ్యాంగం చింపేసి ఇప్పుడు డూప్లికేట్ రాజ్యాంగం, ఇటలీ రాజ్యాంగం రాయాలని ప్రయత్నం చేస్తారు ఈ దేశం మీద. ఈ భారతదేశంలో చెప్తున్నాం అందరికీ, కాంగ్రెస్ లో కూడా వినండి, ఇటలీ రాజ్యాంగం చెల్లనివ్వము. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే మాకు భగవద్గీత. ఆ గీతను అనుసరించే బతుకుతాం ఈ దేశంలో ఎప్పటికీ. ఆ దేవుడు చాలా మందికి అర్థం కాని ఏంటంటే, ఒక బహు మేధావి ఫెయిలే గాంధీ కుటుంబాలంతా ఫెయిల్, 100 డిగ్రీలు ఉన్నాయి. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, ఈ దేశాన్ని బలంగా నిర్మించుకుంటాం. ఈ గాంధీ కుటుంబం డూప్లికేట్ ఏదైతే బైబిల్ పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగం, దాన్ని తప్పక ఇటలీ రాజ్యాంగం చేయనీయం. బాబాసాహెబ్ గారికి ఇవేమని ఇవ్వాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.